Dear students, good morning to all. Note, if f of x, y, z equal to 0 is a cone having three mutually perpendicular generators, and phi is a plane which is perpendicular to generators ki plane అది perpendicular తీసుకున్నప్పుడు phi intersects remaining two generators in perpendicular. f of x, y, z equal to 0 is a cone having three mutually perpendicular generators and phi అనేది ఒక ప్లేన్ విచ్ ఈజ్ phi ఏ విధంగా ఉంటుంది పెర్పెండిక్యులర్ టు జనరేటర్. ఒక జనరేటర్కి పెర్పెండిక్యులర్ తీసుకున్నాం అనుకోండి, దెన్ phi ఇంటర్సెక్ట్స్ రిమైనింగ్ టూ జనరేటర్స్కి పెర్పెండిక్యులర్. రిజల్ట్ ఇఫ్ ax square plus by square plus cz square plus 2fyz plus 2gxz plus 2hxy equal to 0 has three mutually perpendicular generators. త్రీ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ జనరేటర్స్ అంటే మనకి ఎప్పుడు కూడా a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0. a ప్లస్ b ప్లస్ c అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ z స్క్వేర్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ z స్క్వేర్ ఈక్వల్ టు 0. అనదర్ ప్రాబ్లం, if x by 1 equal to y by 2 equal to z by 3 represents one of the three mutually perpendicular generators. త్రీ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ జనరేటర్స్లో ఒక జనరేటర్ ఇచ్చారు, x by 1 equal to y by 2 equal to z by 3 ఆఫ్ ద కోన్ 5yz minus 8xz minus 3xy equal to 0. ఫైండ్ ద అదర్ టూ రిమైనింగ్ టూ జనరేటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్, గివెన్ లైన్ L ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు x by 1 equal to y by 2 equal to z by 3. నీ క్వశ్చన్ 1గా తీసుకుంటున్నాము. గివెన్ కోన్ 5yz minus 8xz minus 3xy equal to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇక్కడ వెర్టెక్స్ 0 0 0. ద ప్లేన్ ఫై, ఒక ప్లేన్ తీసుకున్నాం ఫై అనేది పాసింగ్ త్రూ వి అంటే వెర్టెక్స్ అండ్ పెర్పెండిక్యులర్ టు ద లైన్కి పెర్పెండిక్యులర్ ఉండేది తీసుకుంటాం. ఎల్ ఈజ్ ఇక్కడ లైన్కి పెర్పెండిక్యులర్ కాబట్టి ఆ ప్లేన్కి ఇది నార్మల్ లైన్ అవుతుంది. నార్మల్ లైన్ అంటే అప్పుడు డైరెక్షన్స్ ఇక్కడ ఏమొస్తాయి, ఇక్కడ 1 2 3 కాబట్టి 1x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు 0. ఇక్కడ లైన్కి పెర్పెండిక్యులర్ అంటే నార్మల్ లైన్, అప్పుడు డైరెక్షన్ రేషియోస్ 1 2 3 అంటే ఇక్కడ వెర్టెక్స్ 0 0 0 కాబట్టి 1x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 0 ప్లస్ 2 ఇంటూ వై మైనస్ 0 ప్లస్ 3 ఇంటూ జెడ్ మైనస్ 0 ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. లెట్ రిమైనింగ్ టూ జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి వన్ ఆఫ్ ద జనరేటర్ని x బై ఎల్ ఈక్వల్ టు వై బై ఎమ్ ఈక్వల్ టు జెడ్ బై ఎన్గా తీసుకుంటాం. x బై ఎల్ ఈక్వల్ టు వై బై ఎమ్ ఈక్వల్ టు జెడ్ బై ఎన్. లెట్ LMN satisfying equation 2 and 3. సేమ్ ఇంతకుముందు చేసాం, అదే ప్రాసెస్లో చేస్తాం. L is subset of 5 అంటే L ప్లస్ 2m ప్లస్ 3n ఈక్వల్ టు 0. L ఈక్వల్ టు మైనస్ 2m మైనస్ 3n. L is subset of S అంటే 5mn మైనస్ 8ln మైనస్ 3lm ఈక్వల్ టు 0. 5mn ఇంటూ మైనస్ 8n ఇంటూ మైనస్ 2m మైనస్ 3n మైనస్ 3m ఇంటూ మైనస్ 2m మైనస్ 3n ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే m స్క్వేర్ ప్లస్ 5mn ప్లస్ 4n స్క్వేర్ ఈక్వల్ టు 0. దీని నుండి m ప్లస్ 4n ఇంటూ m ప్లస్ n ఈక్వల్ టు 0. m ప్లస్ 4n ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. m ప్లస్ n ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 6. సాల్వింగ్ 4 and 5 సాల్వ్ చేసినప్పుడు l ఈక్వల్ టు 5, m ఈక్వల్ టు మైనస్ 4, n ఈక్వల్ టు 1. అదేవిధంగా సాల్వింగ్ 4 and 6 సాల్వ్ చేస్తే l ఈక్వల్ టు మైనస్ 1, m ఈక్వల్ టు మైనస్ 1, n ఈక్వల్ టు 1. Therefore, the two generators are x by 5 equal to y by minus 4 equal to z by 1 and x by minus 1 equal to y by minus 1 equal to z by 1. వచ్చిన టూ జనరేటర్స్ ఇది కరెక్ట్గా తెలుసుకోవాలనుకోండి. వచ్చిన టూ జనరేటర్స్ కూడా పెర్పెండిక్యులర్ అంటే L1 L2 ప్లస్ M1 N2 ప్లస్ M1 N2 ఈక్వల్ 0 అవ్వాలి కరెక్ట్గా తెలుసుకోవాలంటే. అంటే 5 ఇంటూ మైనస్ 1 మైనస్ 5, ఇక్కడ మైనస్ 5 ప్లస్ 4 మైనస్ 1. సో L1 L2 ప్లస్ M1 N2 ప్లస్ N1 N2 ఈక్వల్ టు 0 అవుతుంది. వచ్చిన జనరేటర్స్ ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటే 0 అవుతుంది. 0 కాబట్టి మన ప్రాబ్లం అనేది కరెక్ట్ ప్రాబ్లం అవుతుంది. థ్యాంక్ యూ. ది అనదర్ ప్రాబ్లం, షో దట్ ఇఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ హ్యాస్ సెట్స్ ఆఫ్ త్రీ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ జనరేటర్స్, ఇట్స్ సెమీ వెర్టికల్ యాంగిల్ మస్ట్ బి tan inverse of root 2. Its semi-vertical angle must be tan inverse of root 2. Solution, let theta be the semi-vertical angle and
LMN are direction ratios. Theta అనేది semi vertical angle, LMN are direction ratios, vertex 0 0 0, V0 0 0 be the vertex of right circular cone. రైట్ సర్కిల్ కోన్ ఫార్ములా రాసుకున్నాం. ఇక్కడ ఈ వాల్యూస్ పరిశీలిస్తున్నాం. థీటా అనేది సెమీ వెర్టికల్ యాంగిల్, డైరెక్షన్ LMN, వెర్టెక్స్ 0 0 0 కాబట్టి ఆల్ఫా బీటా గామా ప్లేస్లో 0 0 0 ప్రతిక్షేపిస్తే LX ప్లస్ MY ప్లస్ NZ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ఇంటూ X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఆల్ఫా బీటా గామా 0 0 0 కాబట్టి X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ సెట్స్ ఆఫ్ 3 మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ జనరేటర్స్ అంటే ఫార్ములా కోఎఫిషియంట్ ఆఫ్ X స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ Y స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ Z స్క్వేర్ ఈక్వల్ టు 0. If cone 1 has 3 mutually perpendicular generators, if and only if coefficient of X square plus coefficient of Y square plus coefficient of Z square equal to 0. ఈ ఈక్వేషన్లో ఈక్వేషన్ 1లో కోఎఫిషియంట్ ఆఫ్ X స్క్వేర్ అంటే ఇక్కడ LX ప్లస్ MY ప్లస్ NZ హోల్ స్క్వేర్ ఉంది. ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు L స్క్వేర్ X స్క్వేర్ అవుతుంది కాబట్టి X స్క్వేర్ కోఎఫిషియంట్ L స్క్వేర్. ఇక్కడ రైట్ సైడ్ మైనస్ ఆఫ్ X స్క్వేర్ ఇంటూ L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా కాబట్టి మైనస్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ Y స్క్వేర్ అంటే M స్క్వేర్ మైనస్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ Z స్క్వేర్ N స్క్వేర్ మైనస్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 0. సాల్వ్ చేసినప్పుడు L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు 3 టర్మ్స్ ఉన్నాయి. సో 3 ఇంటూ L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ L స్క్వేర్ M స్క్వేర్ N స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1/3, కాస్ థీటా ఈక్వల్ టు 1/√3. దీని నుండి సైన్ థీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా దిస్ ఈజ్ ఈక్వల్ టు √2/3 సైన్ థీటా. మనకి సెమీ వెర్టికల్ యాంగిల్ మస్ట్ బి tan ఇన్వర్స్ ఆఫ్ √2 అంటే tan థీటా వాల్యూ కావాలి. tan థీటా ఈక్వల్ టు √2/3 అంటే సైన్ థీటా బై కాస్ థీటా అంటే రివర్స్ అవుతుంది √3/1 this is equal to √2. So theta equal to tan inverse of √2. Therefore semi vertical angle is tan inverse of √2. Thank you. Another problem. Show that the locus of the point from which 3 mutually perpendicular generators can be drawn to meet the curve X square plus Y square equal to 1, Z equal to 0 is X square plus Y square plus 2Z square equal to 1. ఇక్కడ కర్వ్ ఈక్వేషన్ ఇచ్చారు. సొల్యూషన్ గివెన్ కర్వ్ X square plus Y square equal to 1, Z equal to 0. ఇంత ముందు కూడా మనం కర్వ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. లెట్ L be the line generator, L is identical equal to X minus X1 by L equal to Y minus Y1 by M equal to Z minus Z1 by N. ఆల్రెడీ కొన్ని సమ్స్ చేసాం. X square plus Y square equal to 1, Z equal to 0 అనే ఏదో కర్వ్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ X minus X1 by L equal to Y minus Y1 by M equal to Z minus Z1 by N గా తీసుకుంటే ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ అంటే లైన్ ఈక్వేషన్ ఈక్వల్ టు ఆర్గా తీసుకుంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ లెట్ P ఈక్వల్ టు LR ప్లస్ X1 MR ప్లస్ Y1 NR ప్లస్ Z1. దిస్ పాయింట్ లైస్ ఆన్ ద కర్వ్. ఈ పాయింట్ అనేది కర్వ్ మీద ఉంటుంది కాబట్టి కర్వ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. కర్వ్ ఈక్వేషన్ X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే LR ప్లస్ X1 హోల్ స్క్వేర్ ప్లస్ MR ప్లస్ Y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. Z ఈక్వల్ టు 0 అంటే NR ప్లస్ Z1 ఈక్వల్ టు 0. దీని నుంచి R ఈక్వల్ టు మైనస్ Z1 బై N. మైనస్ Z1 బై N ఇక్కడ ప్రతిక్షేపించినప్పుడు L ఇంటూ R ప్లేస్లో మైనస్ Z1 బై N ప్లస్ X1 హోల్ స్క్వేర్ ప్లస్ M ఇంటూ R ప్లేస్లో మైనస్ Z1 బై N ప్లస్ Y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇక్కడ N స్క్వేర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు NX1 మైనస్ LZ1 హోల్ స్క్వేర్ ప్లస్ NY1 మైనస్ MZ1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు N స్క్వేర్. ఎలిమినేటింగ్ LMN ఫ్రమ్ 1. ఈక్వేషన్ 1 నుంచి LMNని ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేటింగ్ LMN ఫ్రమ్ ఈక్వేషన్ 1. దీని నుండి L ఈక్వల్ టు X మైనస్ X1 బై R అలాగే M ఈక్వల్ టు Y మైనస్ Y1 బై R N ఈక్వల్ టు Z మైనస్ Z1 బై R. ఆ వాల్యూస్ ప్రతిక్షేపించినప్పుడు X ఇక్కడ NX1 అంటే X1 ఇంటూ N వాల్యూ అంటే Z మైనస్ Z1 బై R. టోటల్గా బోత్ సైడ్స్ R స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి టోటల్గా R స్క్వేర్ క్యాన్సిల్ చేసాం. N ఇంటూ X1 ప్లేస్లో X మైనస్ X1 బై R మైనస్ L ఇంటూ అంటే Z1 ఇంటూ L అంటే X మైనస్ X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y1 ఇంటూ N Z మైనస్ Z1 మైనస్ Z1 ఇంటూ M Y మైనస్ Y1 అంటే ఇక్కడ డినామినేటర్లో R కూడా ఉంటుంది. R స్క్వేర్ ఇక్కడ R స్క్వేర్ ఇక్కడ R స్క్వేర్ టోటల్ క్యాన్సిల్ చేస్తాం డైరెక్ట్గా. అప్పుడు X1Z మైనస్ XZ1 అంటే X1Z
మైనస్ x1z1 ఇక్కడ z1x ప్లస్ x1z1 క్యాన్సిల్ అయితే x1z మైనస్ xz1 హోల్ స్క్వేర్ ప్లస్ y1z మైనస్ yz1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు z మైనస్ z1 హోల్ స్క్వేర్. ఇక్కడ ప్రాబ్లంలో విచ్ ఈజ్ 3 మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ జనరేటర్స్ అని ఇచ్చారు. ద కోన్ కంటైన్స్ 3 మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ జనరేటర్స్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇక్కడ ఫార్ములా కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ z స్క్వేర్ ఈక్వల్ టు 0. అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ తీసుకున్నప్పుడు x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది ఇక్కడ z1 స్క్వేర్ అవుతుంది ప్లస్ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ కూడా z1 స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ z స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ z స్క్వేర్ అంటే ఇక్కడ z స్క్వేర్ ఇక్కడ z స్క్వేర్ ఇక్కడ z స్క్వేర్ కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2z1 స్క్వేర్ ఈక్వల్ టు 1. ద లోకస్ ఆఫ్ p ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్ ఈక్వల్ టు 1. థ్యాంక్ యూ.